దాంతోపాటు మేము ఆ రోజు మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజు అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడుతూ నరసింహులు గారు మా నాయకుడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు, ఈ తోక పార్టీలు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి మేము మద్దతు ఇయ్యము, మా నాయకుడు పాదయాత్ర ముగించుకొని వస్తానే మేమే అవిశ్వాస తీర్మానం పెడతాము ఈ ప్రభుత్వం మీద అని చెప్పి ఆ రోజు సభలో ప్రకటించారు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్రలో వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి మేము మద్దతు ఇవ్వము, మేమే అవిశ్వాస తీర్మానం పెట్టబోతా ఉన్నాము రేపు అసెంబ్లీలో అని చెప్పి అసెంబ్లీ మొదలు కాకముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్రలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు అసెంబ్లీ జరుగుతా ఉంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్లారు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కలంకిత మంత్రులు అని చెప్పి డ్రామా ఆడుతూ ప్రభుత్వం మీద ఒక పక్క మద్దతు ఇస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టి మేమందరం కూడా మద్దతు ఇస్తాము, మీరు ఏ ఉద్దేశంతో అయినా పెట్టండి, మేమందరం మద్దతు ఇస్తాము, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి, దానికి మాత్రం ముందుకు రారు. అది మాత్రం ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారంట. ఇక్కడేమో ప్రభుత్వాన్ని కాపాడతారు, మరో పక్కేమో కలంకిత మంత్రులు అని చెప్పి డ్రామా ఆడుతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యామంట. మేము అడుగుతా ఉన్నాం, మేమే కుమ్మక్కయింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకుండా సంవత్సరం రోజులు జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు సాక్షాత్గా సభ సాక్షిగా చెప్పారు, ఇచ్చినటువంటి జీవోల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని, రాజ్యాంగబద్ధంగా శాసనబద్ధంగా మరి బిజినెస్ రూల్స్ కు అనుకూలంగానే దాని ప్రకారంగా చట్టబద్ధంగా మేము ఈ జీవోలు ఇచ్చాము, మంత్రులు ఏ తప్పు చేయలేదని, ఎక్కడ క్విడ్ ప్రో అనేది జరగలేదని, ఎక్కడ కూడా నిరూపించబడలేదని, కేవలం ఆరోపణలు మాత్రమే ఇవన్నీ కూడా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రకటించినప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి క్విడ్ ప్రోకో ఎక్కడ జరగనప్పుడు, మంత్రులు ఏ తప్పు చేయనప్పుడు, అన్ని కూడా మీరు బిజినెస్ రూల్స్ ప్రకారమే ఇచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేశారని మీరు సంవత్సరం రోజులు జైల్లో పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాము. కేవలం రాజకీయ కక్షలతోని ఈ రోజు మీ మాటల ద్వారా రుజువైందా లేదా ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. ఒక పక్కేమో మంత్రులు ఏ తప్పు చేయనప్పుడు, అన్ని కూడా బిజినెస్ రూల్స్ ప్రకారం జరిగినప్పుడు సంతకం పెట్టినటువంటి మంత్రులేమో తప్పు చేయలేదంట, అధికారంలో ఉన్నటువంటి మంత్రులేమో తప్పు చేయలేదంట. ఏ అధికారంలో లేకుండా, ఏ సంతకాలు పెట్టకుండా, ఈ రాష్ట్రంలోనే లేకుండా ఏ ఒక్క మంత్రి పేసికి పోయినట్టు గాని, లేకపోతే ఏ ఒక్క మంత్రికి ఫోన్ చేసినట్టు గాని, ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసినటువంటి ఆధారాలను ఏవీ లేని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మరి తప్పు చేసిన వాడవుతాడు? ఎందుకు ఇన్ని రోజులు జైల్లో పెట్టారు? కేవలం ఆయన మీద కూడా ఆరోపణలే కదా, ఏ ఒక్కటి కూడా రుజువు కాలేదు కదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు వాళ్ళ మంత్రుల గొంతు దాకా వచ్చింది కాబట్టి ఈ జీవోల్లో ఏ అవకతవకలు జరగలేదని, అన్ని బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగాయని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు 26 జీవోల మీద శంకర్రావు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో వేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ ఫైల్ వేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకు వేయలేదంటే ఆ రోజు ఈ మంత్రులంతా ఇరుక్కుంటారని వాళ్ళకు తెలియదు పాపం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని రాజకీయ దురుద్దేశంతో లోపల పెట్టి, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయన లోపల పెట్టి ఏదో కక్ష సాధించాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ రోజు కౌంటర్ ఫైల్ వేయలేదు. ఈ రోజు వాళ్ళ మంత్రులకు పీకల దాకా వచ్చింది కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి జీవోలన్నీ బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగినాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, మీరు చెప్పినటువంటి మాటలే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్దోషని చెప్పినట్లు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర ఏంటో అర్థమైంది. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆరోపణలు రుజువు కాకుండానే కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని లోపల పెట్టారన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.